గురుదక్షిణ చెల్లించుకోవడానికే రేవంత్ చర్చలకు వెళ్లారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఎవరిని మోసం చేయడానికి అబద్ధాలు చెప్పారని ప్రశ్నించారు. కేంద్ర జలశక్తి శాఖ మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు అని, ఈ మీటింగ్కి తెలంగాణ వెళ్లడం కూడా తప్పే అని అన్నారు. బనకచెర్ల కట్టాలని రిపోర్ట్ ఇస్తే సీఎం రేవంత్ ఒప్పుకుంటారా అని నిలదీశారు. కమిటీ చంద్రబాబు చేతిలో ఉంటుందని, వారికి అనుకూలంగానే రిపోర్ట్ ఇస్తుందని అన్నారు. మళ్ళీ దాని మీద చర్చ ఎక్కడిది, మీటింగ్ ఎక్కడిది? అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ రేవంత్ రెడ్డి పోయి ఆ మీటింగ్లో కమిటీ అయ్యింది, కమిటీ ఎట్లా చెప్తా గట్ల చెప్తా అని వింటా అని తలుపు చూడేంది. అసలు నాకు అర్థం కాదు. కమిటీ వేసే ప్రశ్న ఎక్కడిది? అసలు కాన్స్టిట్యూషనల్ బాడీసే ఈ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు, 7 రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంటుంది, పోలవరం ప్రాజెక్టు అనుమతులన్నీ తిరిగి తీసుకోవాల్సిన ఏర్పాటు ఉంటుంది, దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాన్సెంట్ కావాలి, రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా జీఆర్ఎంబీ అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి. ఇవన్నీ లేకుండా అసలు ఇది జరిగే ప్రశ్నే లేదని విసిరి కొట్టారు, రిటర్న్ కొట్టిండ్రు వాళ్ళు. దాని మీద మళ్ళీ మీటింగ్ ఏంది? ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి బొవుడేంది? కమిటీ వేసుడేంది? కమిటీ చెప్పినట్టు వింటా అని నా తల ఊపి సంతకం పెట్టొచ్చుడు ఏంది? రేవంత్ రెడ్డి ఎట్లా సంతకం పెడతావు నువ్వు? తిరస్కరించినాక మళ్ళీ దాని మీద చర్చ ఎక్కడిది, మీటింగ్ ఎక్కడిది? అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ రేవంత్ రెడ్డి పోయి ఆ మీటింగ్లో కమిటీ అయ్యింది, కమిటీ ఎట్లా చెప్తా గట్ల చెప్తా అని వింటా అని తలుపు చూడేంది. అసలు నాకు అర్థం కాదు. కమిటీ పెద్దపల్లి